హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి మేషరాశి వారి ఫలితాలు. ఎవరు అవునన్నా కాదన్నా మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో జరిగేది ఇదే. మేషరాశి వారు ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మీ జీవితంలో అనుకోని మలుపు రాబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి ఫిబ్రవరి నెలలో ఏం జరుగుతుంది, ఈ నెల వీరికి అనుకూలంగా ఉందా లేదా, ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారు ఈ నెల విజయాలు సాధించడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో వృషభ రాశిలో గురువు సంచారం చేస్తాడు. మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు. కన్యలో సంచారం చేస్తున్నాడు రాహువు. మీనంలో ఉన్నాడు అయినా మీనరాశిలో శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నాడు. రాహువు శుక్ర కలయిక ఈ నెలలో ఉంటుంది. శని కుంభంలో ఉన్నాడు. చంద్రుడు కూడా కుంభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని చంద్రుడు కుంభరాశిలో నెల ప్రారంభం నుండి సంచారం చేస్తారు. ఇక రవి గ్రహం ఈ నెల 12న కుంభంలోనికి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా ఈ నెల 11న కుంభరాశిలోనికి ప్రవేశించి ఆ తరువాత నెల చివరిలో అనగా ఫిబ్రవరి 27న మీనంలోనికి వెళ్తాడు. ఈ నెల కుంభరాశిలో శని చంద్ర బుధ రవి గ్రహాలు ఉండబోతూ ఉన్నాయి. కుజుడు ఈ నెల 24న వక్ర సంచారం చేస్తాడు. ఇప్పటి వరకు కుజుడు వక్రించే సంచారం చేశాడు, కానీ 24 నుండి సవ్య దిశలో మిథున రాశిలో సంచారం చేస్తాడు. గురువు మాత్రం వృషభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. గ్రహాల సంచారం వల్ల ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల ఎలా ఉంటుంది, ఏ పనులకు ఈ నెల కలిసి వస్తుంది, ఏ పనులకు కలిసి రాదో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు మరియు కృతిక నక్షత్రము 1వ పాదములో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చేస్తూ ఉంటారు. ఆ పని పూర్తి అయ్యేదాకా నిద్ర పట్టదు. మానవత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వీరికి నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు. అవును, వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. మేషరాశి వారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. అకారమైన ఆవేశం వలన ఆత్మీయతలను ఎక్కువగా నష్టపోతూ ఉంటారు. తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటూ ఉంటారు. అలాగే కొన్ని అనవసరమైన వ్యవహారాల చిక్కుల్లో పడుతూ ఉంటారు. మేషరాశికి వారు ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు. తొందరగా ప్రేమకు లొంగిపోతారు, త్యాగం కూడా చేస్తారు. మేషరాశి వారికి కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. ఇక ఫిబ్రవరి నెలలో మేషరాశి వారికి మిత్రుల ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల ఖర్చులు పెరుగుతాయా? అప్పులు చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీ మూలకంగా డబ్బు ఖర్చు అవుతుంది. అంటే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే వారి వల్ల ఈ నెల మీకు డబ్బు ఖర్చు అవుతుంది. ఇందులో శుభకార్యాలు చేస్తారు. వివాహాది శుభకార్యాల వంటివి జరుగుతాయి. లేదా మీ బంధువుల వల్ల మీ ఇంటికి వెళ్తారు. మీ ఇంటిలో కానీ మీ బంధువుల ఇంటిలో కానీ శుభకార్యాలు జరుగుతాయి. వీరికి మీరు బాగా డబ్బును ఖర్చు చేయవలసి వస్తుంది. ఇంకా ఈ నెల మేషరాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మీ జీవితాన్ని మీరే కొన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. మీలో కొన్ని లోపాన్ని, చెడు అలవాట్లను దూరం చేసేటట్లు ప్రయత్నాలు చేస్తారు. ఈ నెల మీరు మీ మనసును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి. ముఖ్యంగా వివాహం కాని వారు, అంటే ఉద్యోగాలు చేసేవారు, విద్యార్థులు ఈ నెల చాలా కఠినంగా ఉండాలి. మీరు మీ పైన అలాగే చదువు పైన బాగా శ్రద్ధ చూపించాలి. ఇతరులతో మీ జీవితాన్ని పోల్చుకోకండి. మీ విలువ మీకు ఉంటుంది. ఈ నెల మీకు కొన్ని విషయాలలో అన్యాయం జరగవచ్చు. మీరు ఎంత కష్టపడినా మీ ఉపాధ్యాయులు, మీ పై అధికారులు దానిని గుర్తించలేకపోవచ్చు. కెరియర్ పరంగా ఎదగడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ ముందు కొన్ని ఆటంకాలు కలుగుతాయి. కానీ మీరు మీ పైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని కోల్పోకండి. మీరు ఏ ప్రయత్నం చేసినా అందులో మీరు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నా ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. ఈ నెల మీకు ప్రారంభంలో ఆటంకాలు కలుగుతాయి, తర్వాత మంచి ఫలితాలు కలుగుతాయి. ఉద్యోగాలు, విద్యార్థులు అస్సలు
నిరాహార చెందకండి, మీ కష్టం ఎప్పటికీ వృధా అవ్వదు. ఇంకా రాశివారు ఈ నెల నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడుతూ ఉంటారు. కొత్త వ్యక్తులను కలుస్తూ ఉంటారు. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల లాభాలు కలుగుతాయి. అధికారులు న్యాయాలు కలుగుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ నెల కొంచెం అనుకూలంగానే ఉంటుంది. ఇతరులను పరామర్శించడానికి వెళ్తారు. వ్యాపారాలు చేసేవారు కొంత లాభాలు కలుగుతాయి, మరికొందరికి నష్టాలు కలుగుతాయి. వ్యాపారాలు చేసేవారు ఈ నెల ఎవరికీ తెలియకపోయినా నష్టపోతారు. మేషరాశికి చెందిన వారికి ఈ నెల ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారికి వారు ఎవరైతే వైవాహిక జీవితం గడుపుతూ ఉన్నారో వారికి ఈ నెల సమస్యలు ఉండబోతుంది. ఖర్చులు పెరగడం వల్ల మీకు ఒంటరిగా ఉండే అవకాశం కూడా ఉంది. మీ జీవిత భాగస్వామిపై మీరు ప్రేమను చూపలేకపోతూ ఉంటారు. మీ జీవిత భాగస్వామి పైన మీరు ప్రేమను చూపకపోతే వారు మీకు దూరం అవుతారు. మీ మధ్య సరైన సఖ్యత ఉండదు. ఈ నెల సంసార సుఖం తక్కువగా ఉంటుంది. పిల్లల కోసం వారి భవిష్యత్తు మంచిగా ఉండడం కోసం మీరు బాగా శ్రమించాలి. మీరు మీ పిల్లలకు సంబంధాలు చూస్తున్నట్లు అయితే మీరు బాగా శ్రమించాల్సి ఉంటుంది. అందువలన మీరు మీ ఆలోచనలు మార్చుకోవాలి. అందరి కోసం మీరు ఈ నెల ఎక్కువగా శ్రమించాలి. ఇంకా వివాహం కాని మేషరాశి వారు తల్లిదండ్రులతో సరిగ్గా ఉండాలి. వారిపైన కోపం చూపిస్తే వారు చాలా బాధపడిపోతూ ఉంటారు. మీరు మీ ప్రవర్తనను మార్చుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ నెల ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. మీరు మీ తెలివితేటలతో మంచి జాబ్ సాధించాలి. దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. జాబ్ కోసం కానీ బంధువులు కలవడానికి కోసం కానీ దూర ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు వెళ్తారు. దైవ కార్యాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. ఈ నెల బంధువులతో ఆనందంగా సమయం గడుపుతారు. బంధువులను కలవడం వల్ల మంచి అవకాశాలు కూడా ఉంది. ఇక్కడ భూమి యొక్క ధరలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ మీరు కాస్త కూస్త ముందు కొంచెం ఆలోచించండి. దూర ప్రాంతాలలో భూములు ఇల్లులు కొంటే మీకు భవిష్యత్తులో కలిసి వస్తుందో రాదో తెలుసుకోండి. ముందు వెనక ఆలోచించి కొనండి. చాలా మంచిగా ఉంటుంది. ఈ నెల మీరు మీ పనులు వాయిదా వేయకుండా కంప్లీట్ చేయండి. కొన్ని పరిస్థితుల వల్ల మీరు మీ పనులు లేదా మీ అప్పగించిన వర్క్ను సహాయంగా పూర్తి చేయలేకపోతారు. ఒకసారి భారం పడిపోయినట్లుగా ఉంటుంది. అలాగే మేషరాశి వారు ఈ నెల ఆరోగ్యం పైన కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల వల్ల అలసిపోతారు. అందుకు మీరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోండి. తగినంత నిద్రపోండి. నిద్రను నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. జాగ్రత్తగా ఈ నెల మీరు ధైర్యంగా ఉండాలి. మీ పైన మీరు నమ్మకంతో ఉండాలి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు మీ పైన మీరు నమ్మకాన్ని కోల్పోకండి. ఈ నెల 12వ తారీఖున సూర్యుడు 10వ ఇంటిలోకి వెళ్తున్నాడు. ఈ నెల ప్రారంభంలో సూర్యుడు 10వ ఇంటిలో ఉంటాడు. అయితే బుధుడు కూడా 10వ ఇంటిలో ఉండటం వల్ల మీకు వృత్తిపరంగా విషయాలు కలుగుతాయి. మీరు ఇతర ప్రాంతాలకి వెళ్ళిన పని అయినా విజయవంతంగా పూర్తవుతాయి. మీ తెలివితేటలు చూసి ఇతరులు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. శని 11వ ఇంటిలో ఉండటం వల్ల మేషరాశి వారికి చెందిన విద్యార్థులు చదువులో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. మీరు తీసుకునే కోర్స్ మంచి ఫలితాలను అందించడానికి, మీరు చదువులో మంచి ఫలితాలను పొందడానికి మీరు బాగా చాలా కృషి చేయాలి. ఈ నెల ప్రారంభంలో రాహువు 12వ ఇంటిలో ఉంటాడు. రాహువు మరియు శుక్ర గ్రహాలు మీకు ఆనందకరమైన జీవితం గడపడానికి సహాయం చేస్తాయి. సూర్యుడు మరియు గ్రహాల సంచారం యొక్క మీకు మేలు చేస్తుంది. గురువు 2వ ఇంటిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే డబ్బు కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. కేతువు 6వ ఇంటిలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కొన్ని కంప్లైంట్స్ బారిన పడతారు. ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి, తలపెట్టిన పనులలో విజయం సాధించడానికి గణపతిని ఆరాధన చేయండి. గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ నెలంతా కూడా ఉదయం లేదా సాయంత్రం గణేశ సహస్రనామ పారాయణ చేయాలి. అలాగే ఈరోజు సూర్యునికి నమస్కారం చేసిన ఇష్టదైవాన్ని పూజించండి. గణపతిని ఆరాధించండి. కేతు గ్రహం యొక్క చెడు ప్రభావాలపై మీ పైన పని చేయవు. కేతు గ్రహాన్ని
ప్రసన్నం చేసుకోవడానికి మంగళవారం కేతుగ్రహం దగ్గర దీపం పెట్టండి. సాధువులకు లేదా పేదవారికి పసుపు లేదా తెలుపు రంగులో కుంబలి దానం చేయాలి. ఇలా చేస్తే కేతుగ్రహం అనుకూలంగా మారుతుంది. ఆరోగ్య సమస్యలు అతి భయంకరం నుండి తొందరగా బయటపడగలుగుతారు. మరియు మేషరాశి వారికి చెందిన వారందరూ కూడా ఈ ఫిబ్రవరి నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 9, 16, 18, 25, 28. ప్రతికూలమైన తేదీలు 2, 7, 11, 13, 20, 23. ఇవి మేషరాశి వారి ఫలితాలు. ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారి ఫలితాలు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.